ఆదికాండం 36 అధ్యాయం 1 ఏదోమను పేరుగల ఏశావు వంశావళి ఇదే. 2 ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన హేలోను కుమార్తెయైన ఆదాను, హివ్వీయుడైన జిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయైన అహోలీబామాను. 3 ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు తోబుట్టువునైన బాషమతును వివాహము చేసుకొనెను. 4 ఆదా ఏశావునకు ఎలీఫాజును కనెను, బాశెమతు రవుయేలును కనెను. 5 అహోలీబామా యెయూషును యాలామును కోరహును కనెను. వీరు కనాను దేశములో ఏశావునకు పుట్టిన కుమారులు. 6 ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి ప్రాణులనందరినీ, తన పశువులను, తన మృగములన్నిటినీ, తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తినంతటినీ తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి వేరొక దేశమునకు వెళ్ళిపోయెను. 7 ఏలాగనగా వారు కలిసి నివసించుటకు వారి ఆస్తి విస్తారమయ్యుండెను, మరియు వారి పశువుల సమృద్ధి వలన వారు పరవాసులైన దేశము వారిని భరింపలేకపోయెను. 8 కాబట్టి ఏశావు శేయీరు కొండదేశములో నివసించెను. ఏశావునకు ఏదోమను పేరు కలదు. 9 శేయీరు కొండదేశములోని ఏదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. 10 ఏశావు కుమారుల పేళ్లు ఇవి. ఏశావు భార్యయైన ఆదా కుమారుడు ఎలీఫాజు, ఏశావు భార్యయైన బాశెమతు కుమారుడు రవుయేలు. 11 ఎలీఫాజు కుమారులు తేమాను, ఓమారు, జెపో, గతాము, కనజు. 12 తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫాజునకు ఉపపత్నియయ్యుండి ఎలీఫాజునకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్యయైన ఆదా కుమారులు. 13 రవుయేలు కుమారులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు. 14 జిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు ఏశావు భార్యయైన అహోలీబామా కుమారులు 20. ఆమె ఏశావునకు యెయూషును యాలామును కోరహును కనెను. 15 ఏశావు కుమారులలో ప్రధానులు వీరు. ఏశావు జ్యేష్ఠకుమారుడైన ఎలీఫాజు కుమారులలో తేమాను ప్రధానుడు, ఓమారు ప్రధానుడు, జెపో ప్రధానుడు, కనజు ప్రధానుడు. 16 కోరహు ప్రధానుడు, గతాము ప్రధానుడు, అమాలేకు ప్రధానుడు. వీరు ఏదోము దేశములో ఎలీఫాజు వలన కలిగిన ప్రధానులు. వీరు ఆదా కుమారులు. 17 ఏశావు కుమారుడైన రవుయేలు కుమారులలో నహతు ప్రధానుడు, జెరహు ప్రధానుడు, షమ్మా ప్రధానుడు, మిజ్జా ప్రధానుడు. వీరు ఏదోము దేశములో రవుయేలు వలన కలిగిన ప్రధానులు. వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు. 18 ఏశావు భార్యయైన అహోలీబామా కుమారులు యెయూషు ప్రధానుడు, యాలాము ప్రధానుడు, కోరహు ప్రధానుడు. వీరు అనా కుమార్తెయు ఏశావు భార్యయునైన అహోలీబామా వలన కలిగిన ప్రధానులు. 19 ఏదోమను పేరుగల ఏశావు కుమారులు వీరు, వారి ప్రధానులు వీరు. 20 ఆ దేశ నివాసులైన హోరీయుడగు షేయీరు కుమారులు లోతాను, షోబాలు, జిబ్యోను, అనా. 21 దిషోను, ఏజెరు, దిషాను. వీరు ఏదోము దేశమందు శేయీరు కుమారులైన హోరీయుల ప్రధానులు. 22 లోతాను కుమారులు హోరీ, హేమాము. లోతాను తోబుట్టువు తిమ్నా. 23 షోబాలు కుమారులు అల్వాను, మానహతు, ఏబాలు, షెపో, ఓనాము. 24 జిబ్యోను కుమారులు అయా, అనా. అరణ్యములో తన తండ్రి అయిన జిబ్యోను గాడిదలను మేపుచుండగా వేడినీటి బుగ్గలను కనుగొనిన అనా ఇతడే. 25 అనా సంతానము దిషోను, అనా కుమార్తెయైన అహోలీబామా. 26 దిషోను కుమారులు హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. 27 ఏజెరు కుమారులు బిల్హాను, జావాను, అకాను. 28 దిషాను కుమారులు ఊజు, అరాను. 29 హోరీయుల ప్రధానులు లోతాను ప్రధానుడు, షోబాలు ప్రధానుడు, జిబ్యోను ప్రధానుడు, అనా ప్రధానుడు. 30 దిషోను ప్రధానుడు, ఏజెరు ప్రధానుడు, దిషాను ప్రధానుడు. శేయీరు దేశములో వారి ప్రధానుల చొప్పున హోరీయుల ప్రధానులు వీరే. 31 ఇశ్రాయేలీయులను ఏలుటకు ఏ రాజైనా ఉండకమునుపు ఏదోము దేశమందు ఏలిన రాజులు వీరు. 32 బెయోరు కుమారుడైన బెలా ఏదోములో ఏలెను. అతని పట్టణము పేరు దిన్హాబా. 33 బెల చనిపోయిన తరువాత బొస్రావాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి ప్రతిగా ఏలెను. 34 యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా ఏలెను. 35 హుషాము చనిపోయిన తరువాత
మోయాబు పొలములో మిద్యానీయులను హతము చేసిన బెదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా ఏలెను. అతని పట్టణము పేరు అవీతు. 36 హదదు చనిపోయిన తరువాత మస్రేకావాడైన షమ్లా అతనికి ప్రతిగా ఏలెను. 37 షమ్లా చనిపోయిన తరువాత నదియొద్దనున్న రహోబోతువాడైన షావూలు అతనికి ప్రతిగా ఏలెను. 38 షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్హానాను అతనికి ప్రతిగా ఏలెను. 39 అక్బోరు కుమారుడైన బయల్హానాను చనిపోయిన తరువాత హదరు అతనికి ప్రతిగా ఏలెను. అతని పట్టణము పేరు పాయు. అతని భార్య పేరు మెహేతబేలు. ఆమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు కుమార్తె. 40 వారి వంశములను బట్టియూ వారి స్థలములను బట్టియూ వారి పేళ్లను బట్టియూ ఏశావు వలన కలిగిన ప్రధానుల పేళ్లు ఇవి: తిమ్నా ప్రధానుడు, అల్వా ప్రధానుడు, యెతేతు ప్రధానుడు. 41 అహోలీబామా ప్రధానుడు, ఏలా ప్రధానుడు, పీనోను ప్రధానుడు. 42 కనజు ప్రధానుడు, తేమాను ప్రధానుడు, మిబ్సారు ప్రధానుడు. 43 మగ్దియేలు ప్రధానుడు, ఈరాము ప్రధానుడు. వీరు వారి వారి ఆస్తియైన దేశములలో వారి వారి నివాసములను బట్టి ఏదోమీయుల ప్రధానులు. ఏదోమీయుల తండ్రి ఈ ఏశావే. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం మీ హృదయాలను తాకిందని, మీకు ఎంతో ఆత్మీయ బలమును ఇచ్చిందని నమ్ముచున్నాము. నిరంతరం దేవుని సన్నిధిలో ఎదుగుతూ సత్యమైన మార్గంలో ప్రయాణించడానికి ప్రతిరోజూ దైవ సందేశాలు ఎంతో అవసరం. అందుకే మీ ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడే మరిన్ని దైవ సందేశాలు, బైబిల్ సత్యాల కొరకు ఇప్పుడే మా సత్యధర్మ సందేశం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఆత్మీయ వీడియోను మీరు మొదటిగా చూడవచ్చు. ఈ వాక్యాన్ని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేసి దేవుని సువార్త పరిచర్యలో పాలుభాగస్థులు అవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.